నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు మటన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే ప్రాసెస్ లో బ్యాచిలర్స్ గానీ అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలు కూడా చాలా పక్కాగా చూపిస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చాలా టేస్టీగా ఉండే మటన్ పులావ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా గరం మసాలా, అలానే ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలానే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా మొత్తం అంతా కూడా పిండేసుకుని ఇప్పుడు దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా కూడా పెరుగు వేసుకుని, అలానే గుప్పెడు కొత్తిమీర, అలానే గుప్పెడు పుదీనా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా ఒక 5 నిమిషాల పాటు మటన్కి బాగా పట్టేంత వరకు కూడా దీన్ని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 2 గ్లాసుల దాకా కూడా బాస్మతి రైస్ వేసుకోండి. ఇది 1/2 కిలో ఉంటుంది. దీన్ని కూడా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకుని ఆ తర్వాత ఒక 2-3 గ్లాసుల నీళ్లు పోసుకుని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. మ్యారినేషన్ టైం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనె, 1 టేబుల్ స్పూన్ అంత బటర్ని గాని నెయ్యి గాని వేసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ షాహీ జీరా, ఒక పెద్ద యాలుక, ఒక 5 మామూలు యాలుకలు, ఒక అనాస పువ్వు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక జాపత్రి, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకుని ఇవన్నీ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, అలానే దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ మటన్ని కుక్ అవనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు ఇది ఆయిల్లో అలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 గ్లాసు నీళ్ళని పోసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వండి. 5-6 విజిల్స్ అని చెప్పేదానికన్నా మటన్ ఒక 90% వరకు కూడా మెత్తగా కుక్ అయిపోవాలన్న విషయం మర్చిపోకండి. వేపర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే మటన్ ముక్కలు 90% వరకు కుక్ అయి ఉంటాయండి. ఒక స్పూన్తో వీటిని ఇలా నొక్కి చూస్తే ఈజీగానే బ్రేక్ అవ్వాలి అండి. ఈ విధంగా అయిపోతే మటన్ కుక్ అయిపోయినట్టు. అలానే దీంట్లో వాటర్ చాలా ఉంటుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్గా పులావ్ రావాలి అంటే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని వేసామో దాంట్లోకి ఈ వాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. నాకు ఒక గ్లాస్కి కొంచెం మాత్రమే తక్కువ అయ్యాయి. మనం రైస్ ఉడికించడానికి 1కి 1.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోయాలి కాబట్టి ఆ మటన్ నీళ్ళతో కలుపుకుని 3 గ్లాసులు పోసుకున్నాను. అలానే కొద్దిగా ఉప్పు వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూతని ఫుల్గా కాకుండా చూపించే విధంగా పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని దీంట్లోకి కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసేసుకుని మరొకసారి ఇదంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి రైస్ కుక్ అవ్వడానికి 2 విజిల్స్ అయితే పక్కాగా సరిపోతుంది. వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. అంతేనండి, ఇంత ఈజీగా మనం మటన్ పులావ్ని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.